అట్లాగే మనకి ఈ దినం ఏం అవసరమో అదే ప్రభు ఇస్తాడు వాక్యంలో నుండి. ఆయన గొప్పవాడు గనక, గొప్ప కార్యాలు చేసేవాడు గనక, బలవంతుడు గనక, శత్రువు యొక్క ఉరిలో నుండి మనల్ని తప్పించి బయటికి తీసుకురాగలడు. దేవుడు మన జీవితంలో మార్చగలడు. మనం విజయశాలముగా ఉండాలి. లోకం ఓడిపోయింది సిలువ దగ్గరే, సైతాను ఓడిపోయాడు సిలువ దగ్గరే. యెహోవాదే కనుక ఓడిపోవటానికి వీల్లేదు కదా. యేసు ప్రభువుని ఎరిగిన వ్యక్తి, there is no defeat for a Christian, there is no defeat for a Christian family, and there is no defeat for a Christian church, because Christ is the victor. కారణం అంటే మనం గొప్పవాడని కాదు, మనం ఏ వ్యక్తిని నమ్మినామో ఆయన గొప్పవాడు. అందుకే బైబిల్లో రాయబడింది, మీలో ఉన్నవాని కంటే లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. దిక్కులేని వారి దగ్గరికి, దరిద్రులకు, సామాన్యుల దగ్గరికి, పేదలకు, నిరాకరించబడిన వారికి, తృణీకరించబడిన వారికి, అర్థలైన వారికి, అనాథలైన వారికి ఆప్తుడుగా ఈ భూమి మీదకి ఆయన దిగి రావటానికి ఇష్టపడిన వాడు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే కొలది అసలు మందిర మహిమ ఏమైంది, ఎందుకు అలా జరిగింది, తిరిగి సమకూర్చుకోవటానికి ఏం మార్గం లేదా అనే ప్రశ్నలకు బైబిల్ని ఆధారం చేసుకుని కొన్ని జవాబులు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మహిమ కోల్పోయిన సంఘాలు, కుటుంబాలు, వ్యక్తుల యొక్క జీవితాలు నిలువెత్తటి నిదర్శనాలుగా ఈ కాలంలో జీవిస్తున్న విశ్వాసుల తరం ప్రత్యక్ష సాక్షులు అంటే తప్పు కాదేమో. అలాంటి పరిస్థితి దాపరించడానికి హేతు ఏంటి? వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా దేవుని మహిమ మనలో నుండి దాటిపోట. ఈకాబో, గ్లోరీ డిపార్టెడ్. ఎందుకు మహిమ తొలగించబడింది? తిరిగి ఆ మహిమ మన యుద్ధకు రాదా? తొలగించబడటానికి 5 కారణాలు సమూయేలు మొదటి గ్రంథాన్ని ఆధారం చేసుకొని మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. 1 Samuel chapter 1, సమూయేలు మొదటి గ్రంథం verse 5, 5వ వచనం. హన్నా తనకు ప్రేమగానున్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చు వచ్చును. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసుననే వాక్యం మనం చూస్తున్నాం. ఇదొక చిన్న కుటుంబం. ఎల్కనా ఉన్నాడు, ఆయనకు హన్నా, పెనిన్నా అని 2 భార్యలు ఉన్నారు. ఫలోగమి, బహుభార్యతత్వం పాత నిబంధనలు అనుమతించబడింది, బట్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్, పర్మిటెడ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. అయితే అది కొత్త నిబంధనలో అనుమతించబడలేదు. పెనిన్నాకు పిల్లలు కలిగారు, హన్నాకు పిల్లలు కలగలేదు. అన్న ఆ విషయం చేత దైవ సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేయటానికి పూనుకున్న సంగతి మనకు పరిచయం. కనుక అన్న ప్రార్థన, అన్న వేదన, అన్న దేవుని మందిరంలోకి వచ్చింది. ఆ మందిరమే షిలోహు. షిలోహు అనగా పీస్ బ్రింగర్, సమాధానము తెచ్చినది అని అర్థం. దేవుని మందిరంలో మహిమ లేకుండా ఉన్నప్పుడు మహిమను తీసుకురావటానికి ప్రార్థన చేయగలిగిన హన్నా కనిపిస్తుంది. హన్నా ఈజ్ నాట్ దేర్, శామ్యూయల్ విల్ నెవర్ కమ్. హన్నా లేకపోతే సమూయేలు రాలేడు. ప్రార్థించేవారు లేకపోతే ప్రవక్తలు రాలేరు. ప్రవక్తలు వస్తే దైవవాక్యం ప్రకటించబడి దేవుని యొక్క వెలుగులోనికి రావటానికి అవకాశం ఉంది. దీనికి మనం ఒక పేరు పెడదామా? నో చిల్డ్రన్, పిల్లలు లేరు. ఇది నాన్న సంఘానికున్న బలహీనమైన పరిస్థితి ఏంటంటే దే ఆర్ బ్యారన్. వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా పిల్లలు లేని గొడ్రాల స్థితిలోనికి వచ్చినారు. అంటే నేను భౌతికమైన బయలాజికల్ చిల్డ్రన్ గురించి మాట్లాడట్లేదు. ఆత్మీయముగా సోల్ విన్నింగ్, ఆత్మల రక్షణ కొరకు ఒక విశ్వాసి కుటుంబము, సంఘాలు ప్రయాసపట్టు చాలా అరుదుగా కనిపిస్తుంది. పిల్లలు లేకపోతే మహిమ ఎలాగొస్తుంది? ఒక పాపి రక్షణ పొందితేనే కదా దేవునికి మహిమ. బైబిల్ సెలవిస్తుంది, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. మహిమను పొందలేకపోయిన మానవ జాతి తిరిగి మహిమలోనికి తీసుకురావటం కొరకై మహిమా స్వరూపైన యేసుక్రీస్తు ప్రభువు వారు మహిమను కోల్పోవటానికి సిలువలో మనుషుల పాపాలు భరించినాడు.
ఇది నా ఆక్రందన చేయగలిగే వ్యక్తులు, కుటుంబాలు, సంఘాలు, దైవ సన్నిధులు ఉంటే ఎంత బాగుండు. అన్న పిల్లలు కాలేదని భర్తతో పోట్లాడలేదు, తన పెరిన్నతో పోట్లాడలేదు, ఇరుగు పొరుగు వారితో పోట్లాడలేదు. తన రాగలిగింది. షీ కేమ్ టు ఎ రైట్ ప్లేస్ విత్ ఎ రైట్ యాటిట్యూడ్, విత్ ఎ రైట్ పిటిషన్ టు ఎ రైట్ పర్సన్ అట్ ఎ రైట్ బర్డన్. సరైన స్థలములోనికి, సరైన వ్యక్తి దగ్గరికి, సరైన దృక్పథముతో, సరైన విన్నపముతో, సరైన కోరికతో హన్నా అక్కడికి రాగలిగింది. మీకు బైబిల్లో తెలుసు కదా, గొడ్రాళ్ళు కనీసం 7 మంది ఉంటారు, కనీసం 7 మెంబర్స్. పాత నిబంధనలు 6 మంది ఉన్నారు, కొత్త నిబంధనలు 1 ఉన్నారు. మొట్టమొదటి గొడ్రాలు హన్నా, ఆఖరి మన్నించండి శారా, ఆఖరి గొడ్రాలు మనకు పరిచయం ఎలిజబెత్. కనుక ప్రభు కరుణించి దాదాపు అందరికి పిల్లల్ని ఇచ్చినాడు, ఒకళ్ళకి తప్ప. వాళ్ళకి ఎందుకు లేదో నాకంటే మీకు బాగా తెలుసు. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, ఇక్కడ హన్నా దైవ సన్నిధిలోనికి వచ్చి ఎలాగ ప్రార్థన చేసిందో, ఇదేనా ఆత్మల రక్షణ కొరకై ప్రార్థన చేసే వ్యక్తులుంటే ప్రభు ఆలకించి జవాబు ఇవ్వడానికి ఇష్టపడతాడు. అనేక సందర్భాల్లో మనం వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన మన నోట్లో నుండి బయటకు వచ్చినట్లు గుర్తుందా? ఎలాంటి ప్రార్థన? ప్రభువా, నా ద్వారా ఒక్కరు కూడా రక్షణ పొందలేదు, ఒక్కరైనా మార మనసు పొందారా? మన అక్కర్ల కొరకు ప్రార్థన చేస్తాం, మన సమస్యల కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఏడుపు వస్తుంది. కానీ దేవుని యొక్క అక్కరైన మనుషుల రక్షణార్థమైన వెలుగు ప్రకటించబడి పాతాళం వైపు పరుగులు తీస్తున్న మానవుని అడ్డగించి పరలోక రాజ్యం వైపు తీసుకుని వెళ్ళటానికి ధీరోదాత్తమైన హన్నాలు దేవుడికి కావాలి. ఓ స్త్రీ జనమా, మీకున్న శక్తి ఆటం బాంబు లాంటిది. ప్రార్థనతో దేవుని మహిమ తీసుకురావడానికి అవకాశం ఉంది. కనుక ఆమె దైవ సన్నిధిలోనికి ప్రార్థన చేయటానికి వచ్చింది. ప్రభు ప్రార్థన ఆలకించినాడు. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడింది, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసిన మనవి ఆయన ఆలకించి ఉన్నాడు. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించినాడు. అవసరమైన సమూయేలుని భూమి మీదకి పంపించినాడు, మనకు తెలుసు. ఆ తర్వాత జరిగిన విషయాలు చరిత్ర చదివేవాళ్ళుగా దేవుడికి కావాల్సింది. చరిత్ర సృష్టించేవాళ్ళు దేవుడికి కావాలి. ఏ క్రిస్టియన్ ఈజ్ నాట్ జస్ట్ ఎ రీడర్ ఆఫ్ ద హిస్టరీ, ఏ క్రిస్టియన్ ఈజ్ ఎ క్రియేటర్ ఆఫ్ ద హిస్టరీ. If that is not there, the very motive and the existence of a Christian on this earth planet is of no use. చరిత్ర సృష్టించడానికి విశ్వాసి సాహసించకపోతే ఆ విశ్వాసి భూమి మీద ఉనికి కలిగి ఉండడం వల్ల లాభం అంటారా? ఎంతకాలమైంది మన కళ్ళల్లో కన్నీళ్లు రాక, ఆత్మల రక్షణ కొరకే ప్రార్థన చేయక, మన సమస్యల కొరకు మనం ప్రార్థన చేసుకోవటానికి తలకిందులైపోతున్నాం. ఇంకా ఆత్మల కొరకు ప్రార్థన చేయకపోతే దేవుని యొక్క మహిమ మన మధ్యలో మనం ఎలాగో చూస్తామో. రెండవది 5 నోలు చెప్పాలనుకుంటున్నాను. 5 నోస్. లేదు లేదు లేదు. మొదటిది నో చిల్డ్రన్, పిల్లలు లేరు. రెండవది 1 Samuel chapter 2 verse 17, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయటందు అసహ్యపడ్డకు ఆ యవనులు కారణమైరు గనుక వారి పాపం యెహోవా సన్నిధికి బహు గొప్పదాయను. దీనికి ఒక పేరు పెడదాం, నో ఆఫరింగ్. బలి, దహన బలి దైవ సన్నిధిలోనికి తీసుకుని వచ్చి అర్పించటానికి ప్రజలు అసహ్యపడ్డారు, భయపడ్డారు. ఎందుకంటే అక్కడ ఒక 2 బ్రదర్స్ ఉన్నారు. ఈ బ్రదర్స్ ఎప్పుడు నుండో ఉన్నారు, ఇప్పుడు కొత్తగా ఉండేదేం కాదు. మనం ఏమనుకుంటే ఇప్పుడు ఆయన వచ్చినాడు, ఈయన వచ్చినాడు, అందుకే ప్రజలు మందిరానికి రావడానికి కష్టపడుతున్నారని. శిలో దినాల్లోనే ఉన్నారు, సమూయేలు దినాల్లోనే వాళ్ళు ఉన్నారు, హన్న ప్రార్థన చేసినప్పుడే ఉన్నారు. వీళ్ళు ఉంటూనే ఉంటారు యేసుప్రభు రాకడ దాకా. గురుకులు అంత తొందరగా తీసివేయబడవు కదా. వీళ్ళు విచిత్రం ఏంటంటే, బయట వాళ్ళు అయితే పర్లేదు, ఏదైనా భరించవచ్చు, కానీ ఏలీ బ్రదర్ కుమారులే ఒఫ్ని ఫినెహాసులు, వారు చేసిన నేరాలు ఘోరాల గురించి బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు నేను అవి మాట్లాడట్లేదు, కానీ యెహోవా సన్నిధిని బహుగొప్పదాయను, బహుగొప్ప పాపము యెహోవా సన్నిధిలోనే చేస్తూ ఉన్నారు. ఎవరు? దేవుని పేరు పెట్టబడిన వాళ్ళు. ఎందుకు? భయం లేదు.
భయం లేదు, ఏం జరగదు కనుక నేను ఇలాగ చేస్తానని అనుకోవద్దు. ఈ సమూయేలు మొదటి గ్రంథములో ఉన్న దేవుడు ఇప్పటి కూడా మన మధ్యలో ఉన్నాడు. హెబ్రీ పత్రిక 13లో యేసుక్రీస్తు నిన్న నేడు యుగాయుగములు ఏక రీతిగా ఉన్నాడు. ఒఫ్ని ఫినెహాసుల యొక్క సంగతి మనకు పరిచయం కదా. స్త్రీలు కొంతమంది భయపడ్డారు దేవుని మందిరానికి రావటానికి. ఈ దినాల్లో దేవుని ప్రజలు మందిరానికి రావాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే మందిరంలో పరిస్థితులు వారికి అనుకూలంగా లేవు, ఇబ్బందికరంగా ఉన్నాయి. కారణం ఏంటంటే అక్కడ ఆఫరింగ్ లేదు, అంటే బలి అర్పించేది లేదు. బలి అర్పించడం మనకి ఏం జ్ఞాపం చేస్తుంది? 141 కీర్తన 2వ వచనం అనుకుంటా, నేను ప్రార్థన చేస్తా ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలెను నీ సన్నిధిలో ఉండునుగాక. దైవ సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేసేవాళ్ళు, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలసిన పురుషులు ఆ పవిత్రమైన చేతులెత్తి ఇబ్బందికరమైన విధానంలో దైవ మందిరంలో ప్రవర్తించటం వలన దేవుని సన్నిధిలో ధూపము వేయబడుట లేదు, అర్పణలు తీసుకురాబడట్లేదు. ధూపం వేయకపోతే, అర్పణ రాకపోతే ప్రార్థనకి ఇంక జవాబు ఎలాగొస్తుంది? ప్రార్థన చేసేవాళ్ళే కరువైపోయారు. అందుకే ప్రార్థనకి రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. భవిష్యత్ దినాన నీవు నేను అలాంటి దానికి హేతుగా కారణముగా అయితే చాలా ప్రమాదం. అందుకే సమూయేలు ఒక మాట చెప్పాడు తెలుసా? మన్నించండి, ఏలికి తన కుమారులతో ఒక మాట చెప్పాడు తెలుసా? ఎవడైనా మనిషికి పాపం చేస్తే దేవుడు తీర్పు తీర్చడానుకున్నాడు, కానీ మనిషి దేవుడి విరోధముగా పాపం చేస్తే వాడిని ఎవడు కాపాడతాడా నాయనా? కనుక ఏలి తన కుమారులకి ఏం చెప్పాడంటే, మీరు పోట్లాడుకొని ఏదైనా పాపం చేస్తే దానికి అర్థం ఉంది, ఎవడన్నా న్యాయం తీర్చడానికి అవకాశం ఉందేమో, కానీ మీరు యెహోవా సన్నిధిలో బహుఘోరముగా ప్రవర్తిస్తే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఊహించుకోండి. కనుక దేవుని ప్రజలు మందిరానికి రాకుండా, ప్రార్థన చేయకుండా మనం కారకులుగా ఏలి కుమారుల వలె ఉండకుందుముగాక. 3వది చూస్తామా? సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో, ఏ దినాల్లో? పిల్లలు లేని దినాల్లో. ఏ దినాల్లో? యెహోవా సన్నిధిలో ఏలి కుమారుల యొక్క పాపము బహు గొప్పదైన దినాల్లో, దేవుని ప్రజలైన వారు బలులు అర్పించటానికి అసహ్యపడిన దినాలలో, చీకటి తాండవం మారుతున్న దినాల్లో, మందిరాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న దినాల్లో, దేవుని మహిమ లేని దినాల్లో, మహిమ దొంగలించబడటానికి కారణమైన దినాల్లో, మనుషులు తమను తామే గణపరుచుకోవటానికి పూనుకున్న దినాల్లో, యేసును ప్రక్కన పెట్టి కేవలం తమను మాత్రమే యేసుక్రీస్తు ప్రభు కంటే ఎక్కువగా, లూసిఫర్ కంటే ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకుంటున్న దినాల్లో దైవవాక్యము ప్రత్యక్షమవుతారదు. దీనికి ఒక పేరు పెడదాం, నో విషన్. దర్శనము లేదు. ఒక పాట ఉంది అనుకుంటా, నాకు తెలిసి పాతకాలములకి ఇది వస్తుంది, కొత్త కాలములు మర్చిపోయింటారు ఎప్పుడు. ఆ దినములలో దేవోక్తి అరుదాయను యేసుని వార్త. ఆ దినములు, ఏ దినాలు? బైబిల్లో ఆ దినాలు కనీసం 5 చోట్ల రాయబడింది. ఆ దినములు, ఆ దినములు, ఆ దినములు, ఆ దినములు. ఏ దినాలు? ఆ దినాల్లో దేవుని యొక్క వాక్యము కరువైపోయింది. మరి కరువైపోతే ఏం చేస్తున్నారు వాళ్ళంతా? ఏలి ఏం చేస్తున్నాడు? కుమారులు ఏం చేస్తున్నారు? ఇరుగు పొరుగు ఏం చేస్తున్నారు? యాంత్రికమైన జీవితం వారు జీవిస్తూ ఉన్నారు. ఈ దినాల్లో మనకు కూడా అంతే కదా. ఏం చేస్తున్నారు? వాక్యం కరువైందంటే యాంత్రికమైన జీవితం జీవిస్తున్నారు. మరి యాంత్రికమైన జీవితంలో వాక్యం ధ్యానించవచ్చు కదా? లేదు. వాక్యం మీద శ్రద్ధ లేదు, వాక్యం మీద అవకాశం లేదు. మమ్మల్ని కొంతమంది చెప్తుంటారు, ఆ బ్రదర్ అంతా ప్రిపేర్ అయ్యి చెప్తాడులే, ప్రిపేర్ కాకుండా చెప్పమని. ప్రిపేర్ కాకుండా చెప్పమని ఎక్కడన్నా ఉందా? మిమ్మల్ని ప్రిపేర్ కావద్దని చెప్పమని ఎవరన్నా? పిల్లలకు పరీక్ష పెట్టినప్పుడు ప్రిపేర్ కాకుండా పోయి అక్కడ పోరా, ప్రార్థన చేసుకో, దేవుడు ఏమిస్తే అది రాయి అని చెప్పేవాళ్ళు చేయొద్దండి. ఉన్నారా ఎవరన్నా అట్లా? భౌతికమైన పరీక్షల కొరికే, భౌతికమైన దానికే ప్రిపేర్ అవుతాం కదా. మరి ఆత్మ సంబంధమైన దానికి ప్రిపేర్ కాకుండా అలాగ ఉంటాం. మాకు టైం ఉంది, ప్రిపేర్ అవుతాం. మీకు టైం లేదేమో, అందుకే మీరు ప్రిపేర్ కాలేకపోతున్నారేమో. మీరు కూడా టైం తీసుకొని ప్రిపేర్ అయితే మంచిది కదా.
ఆ దినములలో దేవోక్తి రావాలి కదా. వాక్యం ఎక్కడ ప్రకటించబడుతుంది? అక్కడ దేవుని వెలుగు ప్రకటించబడుతుంది. నో వర్డ్ ఆఫ్ గాడ్, నో లైట్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం లేకపోతే దేవుని వెలుగే లేదు. విచిత్రం ఏంటంటే, నేను అనుకుంటా ఏలి కుమారులు అలా పాడైపోవటానికి కూడా ఒక కారణం ఏంటంటే వాక్యం లేదేమో బహుశా. అందుకనే వాళ్ళు వాక్యం లేదు కదా, మా నాయన కూడా ఏం సరిగ్గా చెప్పలేకపోతున్నాడు కదా, పక్కన వాళ్ళు కూడా ఎవరు చెప్పట్లేదు కదా, ఎటు జీవించినా సర్వలేదులే అనుకుంటున్నారేమో. దేవుని జనమా, మన పిల్లలు అలాంటి దుస్థితిలోనికి రాకుండా చూసుకోవాలని మనవి చేస్తున్నాను. నేను మీకు ఈ విషయాలు చెప్పేంతటి వాడిని కాదు. ఆయన దేవుని వాక్యం ఇచ్చిన అధికారాన్ని బట్టి ఈ సంగతులు నేను మీకు తెలియజేయాలని కోరుతున్నాను. మన పిల్లలు ఏలి ఒఫ్నే ఫినెహాస్ వలె ఉండకుండా దైవ సన్నిధిలో సమూయేలు లాంటి వాళ్ళగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మన పిల్లలు అలా కావటానికి చాలా కారణాలు ఉండొచ్చు. కొన్ని కారణాలు ఏంటంటే, పిల్లలు పుట్టింది మొదలుకొని వారికి యేసు ప్రభువును పరిచయం చేయకుండా వాళ్ళకి ఏమేమి ఆస్తిస్తారో మీరు ముందుగానే చెప్పేస్తారు. నీకు అక్కడ ప్లాట్ ఉంది, అక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ వాకిల్ ఉంది, ఇక్కడ కార్ ఉంది, ఇక్కడ ఎన్ఫీల్డ్ ఉంది, ఇక్కడ డేవిడ్ హ్యారిసన్ ఉంది, అన్నీ ఇలాగ చెప్పేస్తే వాడు చదువుకోకుండా ఇంజనీరింగ్ కాలేజీలో చేరి అటు ఇటు తిరిగి ఆ బండి మీద నలుగురు తప్ప ఇంకా కదలుకోకుండా అయిపోయే పరిస్థితిలోనికి వచ్చిన తర్వాత ఫెయిల్ అయిపోయి అటు ఇటు జంక్ ఫుడ్ తినేసి తలుపులు పట్టుకోకుండా లావ్ అయితే ప్రార్థన చేయండి బ్రదర్ మా వాడికంటే ఏమని ప్రార్థన చేయాలా? రాబోతరం మహిమను సిద్ధపరిచే సమూయేలులు కావాలి కదా. యవనస్తులు రెండు రకాలుగా ఉంటారు. దేవుని వాక్యమును వెల్లడి చేసే సమూయేలు వలె ఉండాలా, లేకపోతే ఒఫ్నే ఫినెహాస్ వలె ఉండాలా. మన పిల్లలు ఎలాగున్నారు? అందుకే నేను ఎప్పుడు చెప్తా, ఈరోజు కూడా చెప్తా, మీరు మీ పిల్లలకి ఇవ్వవలసినవి రెండే ప్రాముఖ్యమైనవి. మొట్టమొదటిది యేసు ప్రభువును, దేవుని వారికి పరిచయం చేయండి, రక్షణ పొందినట్లుగా ప్రార్థించండి, ప్రకటించండి. రెండవది, వారికి ఇవ్వగలిగినంత ఉన్నతమైన చదువు ఇవ్వండి. మీ ఇంట్లో పక్కనే చదివించొద్దండి. వెనకొక కాలేజ్ ఉంది, ముందొక కాలేజ్ ఉంది, ఎదురొక కాలేజ్ ఉంది, దూరం ఒక కాలేజ్ ఉంది, ఇక్కడ చదివించొద్దండి. పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి కదా, ప్రపంచంలో పేరెన్నిక కలిగిన టాప్ 5 యూనివర్సిటీస్, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్, హార్వర్డ్, ప్రిన్స్టన్, మీరు ఇంతింత ఖర్చు పెట్టి ఆ రియల్ ఎస్టేట్ల మీద దాని మీద కోట్లు కోట్లు పోసి లలిత బంగారు తెచ్చుకొని, కళ్యాణ్ బంగారు తెచ్చుకొని, బ్యాంకులో పెట్టుకొని, లాకర్స్లో పెట్టుకొని మీ పిల్లలు ఏలి ఫినెహాసుల వల్లే రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఏమైనా మీకు ఉపయోగమా? ఉద్యోగం కాదు మీ పిల్లలకు కావాల్సింది, ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి అని వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకే నేను యవనస్తులకి తల్లిదండ్రులకి మనవి చేసి చేతులు జోడించి మనవి చేసేది ఏంటంటే, యు ఆర్ నాట్ ఆన్ ద సర్చ్ ఆఫ్ గెటింగ్ ఎ జాబ్, యు మస్ట్ బి ఎ జాబ్ క్రియేటర్. నీ ఉద్యోగాలు ఇప్పించే స్థామతలోనికి నీ పిల్లల్ని తీసుకురావాలా. నువ్వు ఒక ఫ్లాట్ కొనిస్తే, ఇల్లు కొనిస్తే, వాకిలు కొనిస్తే నీ పిల్లోడు అక్కడే బాగుపడతాడు. వారికి ప్రభువును పరిచయం చేసి చదువు చెప్పిస్తే అలాంటి వారిని లక్షల మందిని బాగు చేస్తాడు. లక్షల మందిని బాగు చేస్తాడో లేదో బ్రదర్, మా వాడు మా కళ్ళు ఎదుటే ఉండాలో, చచ్చిపోయినప్పుడు వచ్చి ప్రార్థన చేసి ఏడ్చి అలాగ బయటికి తీసుకుపోయి పడేసి వస్తే చాలండి. అదే ఏంటి కోరికలు? సమూయేలు వద్దా? దేవుని వాక్యం ప్రకటించేవారు వద్దా? దేవుని కొరకు మోషేలాగా నిలబడే వాళ్ళు వద్దా? ఇవన్నీ ఎంతో బాధతో చెప్తున్నాం మీకు. నాకు తెలుసు మీరు లక్ష 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 లక్షలు అనవసరంగా డంప్ చేస్తున్నారు. కానీ యేసును పరిచయం చేసి పిల్లలకు మంచి విద్యను అభ్యసిస్తే వారు ఎలాగ మార్చబడతారు. నేను ఈ మధ్యలో కేంబ్రిడ్జ్, ఇంగ్లాండ్ దేశంలో దానికి వెళ్ళాను. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలో అదొకటి. అక్కడే కదా, ఎక్కడైనా యాపిల్ తెలుసు కదా మీకు, మీ అందరికి కూడా ఇష్టం కదా. యాపిల్ అంటే యాపిల్ పండు కాదు, యాపిల్ కంపెనీ, టామ్ కుక్ ఒక సామాన్యమైన వ్యక్తి. ఆ షాప్ ముందు పైన మనకైతే ఇక్కడ షాపుల్లో రాస్తారు కదా, ఏదో ఒక షాపు, మొబైల్ షాపు, ఒప్పో షాపు, ఆ షాపు, ఈ షాప్ అని పేర్లు రాస్తారు. ప్రపంచంలో నాకు తెలిసి ఒకే ఒక షాపుకి మాత్రం పేరుండదు. ఆ షాప్ పేరే యాపిల్. మరి ఏముంటుంది బ్రదర్ ఆ షాప్ కంటే? బయట ఒక పెద్దగా యాపిల్ పండు వేసింటాడు, ఒక వైపు కొరికిన యాపిల్, మంచిది కూడా కాదు. అంతే, ఇది యాపిల్ స్టోర్ రూమ్ అని రాయరు, ఓన్లీ కొరికిన యాపిల్ మాత్రమే అక్కడ ఉంటుంది అంతే.
మనవాళ్ళు అయితే దానికి ముందొక బొమ్మ, వెనకొక బొమ్మ, అదొక బొమ్మ, ఇదొక బొమ్మ పెట్టింటారేమో. లోపలికి అడగ పెడితే ఈగల దండ వలె వస్తారు అక్కడి నుండి. నాకు చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. ఒక్క వ్యక్తి ప్రపంచంలో మిలియన్ల కొద్ది ప్రజలను ప్రభావితం చేసి ఉద్యోగాలు ఇప్పించి మార్చగలుగుతున్నాడు. ఇలాంటి చెప్తూ పోతే ఏమని జన్మ, నువ్వు ఉద్యోగం చేస్తే నువ్వు ఒక్కడు బతుకుతావు, అది కష్టంగా. అయితే దేవుని ద్వారా మంచి అంటే వ్యాపారం చేస్తున్నాం కదా బ్రదర్, అంటే ఇక్కడ వ్యాపారం చేసేది వేరే, చిన్న చోట బడా వ్యాపారాలు ఇది వేరే. యూనివర్సిటీల్లో చదువుకొని బయటకు వచ్చి వ్యాపారం చేస్తే యాపిల్, యూట్యూబ్, గగో, యాహో, రెడీ, పీడిఎఫ్, ప్రపంచాన్ని తలకిందలు చేసే చరిత్రాత్మకమైన ఫేస్బుక్ మార్క్ జకర్బర్గ్ లాంటి వాళ్ళు తీసుకురావాలి. అలాగా పిల్లల్ని సిద్ధపరిచే తల్లిదండ్రులు లేరు. ఏలీ లాంటి తల్లిదండ్రులు లేరు. హన్నాలాగా సమయాలను సిద్ధపరిచే తల్లిదండ్రులు ఇక్కడ లేరు. మీరు అలాగ సిద్ధపరచకపోతే దేవుని మహిమలోనికి ప్రవేశించడానికి మీ పాత్ర కూడా లేదు అని అర్థమవుతుంది. అలాగ సమూయేలు లాంటి వాళ్ళు రాగలిగితే దేవుని యొక్క వాక్యం వారి మధ్యలోనికి తీసుకురాబడుతుంది, ప్రజలకు కనువిప్పు కలుగుతుంది, దైవాశీర్వాదంలోనికి తీసుకురాబడతారు. అలాగ లేకుండా ఉదయకాలమే ఇక్కడ చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పిస్తే ఉదయం కూడా బ్యాక్ ప్యాక్ వేసుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటే కొడుకు ఇంజనీర్ అయిపోయాడని సమ్మర్ పెడితే ఇక్కడే తిరుగుతుంటాడు. మీ చుట్టే ఉంటాడు. మీరు అనుకుంటారు పిల్లలు నీడ్స్ ఉండలేం బ్రదర్ అని. మీరు పిల్లల నీడ్స్ ఉండలేకపోతే యేసు ప్రభుని వదిలేసి వాళ్ళ నాన్నగారు తండ్రి ఎలాగున్నాడు? యేసు ప్రభు కంటే గొప్పనా మీరు? యెహోవా కంటే గొప్పనా మీరు? చెప్పట్లేదేంటి? దేవుడు తన కుమారుణ్ణి అనుగ్రహించడానికి వెనక తీయలేదు. ఆయన వెనక తీయట్లేదు, మేము మాత్రం వెనక తీసేసాం. మరి మహిమ ఎలాగొస్తుంది? అన్నిటికీ లింక్ ఉంది. లింక్ లేదని అనుకోవద్దండి. కొత్త తరం సిద్ధపరచబడాలి కదా. మరి ఆ తరంలో రకరకాల మనుషులు ఉంటారు. ఒఫ్ని, ఫినెహాస్ లాంటి వాళ్ళు ఉంటారు, సమూయేలు లాంటి వాళ్ళు ఉంటారు. నువ్వు సమయాలను సిద్ధపరచాలా, ఒఫ్ని ఫినెహాసులు కాదు. వాళ్ళని ఎవరు ప్రిపేర్ చేయాల్సిన పని లేదు, వాళ్ళే ప్రిపేర్ అవుతారు. సెల్ఫ్ ప్రిపరేషన్ అంటారు దాన్ని. కానీ సమయాలు సెల్ఫ్ ప్రిపరేషన్ కాదు, గాడ్ ప్రిపేర్స్ సచ్ పీపుల్. అలాంటి వాడిని దేవుడు సిద్ధం చేస్తాడు. అన్న ప్రార్థన ద్వారా, ఏలీ పరిచర్య ద్వారా, షిలోహ్ మందిరంలో వాళ్ళు ఉండడం ద్వారా ప్రభువు సిద్ధం చేస్తాడు. ఇక్కడ చేరి వచ్చిన యవనస్తుల వారి యొక్క తల్లిదండ్రుల గురించి మా మనోవేదన ఏంటంటే, రాబో దినాల్లో అలాంటి యవనస్తులు తయారై సమూయేలు వలె దైవ సన్నిధిలో నిలబడి ఆ దినములలో దేవోక్తి ప్రత్యక్షమగట అరదాయను. ఇదిగో నేనున్నా. దేవుడు అనుకుని నేను ఎవరితో మాట్లాడాలా, వీళ్ళతో మాట్లాడాలంటే ఏమంత మనసు రావట్లేదు. ఎందుకంటే ఏలీ అంత ఆత్మీయుడు కాకపోయాడు. ఒఫ్నితో మాట్లాడాలా, ఫినెహాస్తో మాట్లాడాలంటే వాళ్ళ మన మాట్లాడినే దుస్థితిలో లేరు. ఇక నేను ఎవరితో మాట్లాడాలా? మీరు ఊహించండి, దేవుడు ఒక చిన్న పిల్లోడితో మాట్లాడటానికి ఇష్టపడ్డాడంటే ఏమయ్యారు వయసు వచ్చిన వాళ్ళు? ఏమయ్యారు మధ్య వయసు ఉన్నవాళ్ళు? ఏమైనారు గొప్పవాళ్ళు? ఒక చిన్నవాడు పడుకొని ఉంటే నిద్ర కూడా శబ్దం విన్న తర్వాత లేలేని ఒక చిన్నవాడి దగ్గరకు వచ్చి మహాకాశాలు పట్టుదాలని దేవుడు ఎంత తగ్గించుకొని వచ్చావయ్యా సమూయేలు లాంటి వాడి దగ్గరికి. సమూయేలు ఎవరు లేరా ప్రభా నీకు ఇశ్రాయేలు దేశంలో? కాకులు తిరిగిన ఏలీ లాంటి వాళ్ళు ఉన్నారే, గొప్ప గొప్ప అనేక మంది ఇశ్రాయేలీలు ఉన్నారే. ఒక చిన్న బాలు లాంటి నా వెంట నువ్వు పడ్డావా? నాతో మాట్లాడాలని సంకల్పించినావా? ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యం ఎంత గొప్పది! దైవమా, ఇది ఏమి ప్రేమ! మీ ఇంట్లో సమూయేలు లేరా? మీ స్థానిక సంఘంలో సమూయేలు లేరా? మీ జిల్లాలో సమూయేలు లేరా? దైవవాక్యాన్ని బయటికి తీసుకుని వచ్చేవారు కరువైపోయారా? నో విషన్, ప్రత్యక్షత లేదు. కానీ దేవుడు మాట్లాడాడు సమూయేలుతో. స్పీక్ లార్డ్ ఫర్ ది సర్వెంట్ హియరత్. భగత్ సింగ్ గారికి ఇష్టమైన వాక్య భాగాల్లో అది కూడా ఒకటి. నాకు తెలిసి ఆయన వాక్యం లేకుండా ఎక్కడ ఇలాంటి పబ్లిక్ మీటింగ్ పెట్టలేదు అనుకుంటు. మనకు పొరపాటును కూడా అది ఉండదు, ఎందుకంటే అలాగ మనం అయినట్లేదు కదా ఆయన చెప్పేది. కనుక పెట్టకపోవడం కూడా మంచిది. స్పీక్ లార్డ్ ఫర్ ది సర్వెంట్ హియరత్ కాదు,
Thy servant speaketh here, Lord. యెహోవా ఆజ్ఞ నిమ్మ, నీ దాసుడు ఆలకించున్నాడు కదా, నీ దాసుడు ఆజ్ఞాపిస్తున్నాడు, దయచేసి మహిమ ఎలాగొస్తుంది? అందుకే మహిమ కోల్పోయిన దుస్థితిలోనికి మనం తీసుకురా. 4 చూస్తామా? సమూయేలు మొదటి గ్రంథం 1 శామ్యూయల్ 4వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. అందుకతడు, ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందు నిలవలేక పారిపోయారు. జనులు అనేకులు హతమయ్యారు. ఒఫ్నీ, ఫినెహాసను నీ 2 కుమారులను. పరిశుద్ధులైన ఏ విశ్వాసులైన, ఏ బోధకుడైన, ఏ కాపరైన, ఏ ఉపదేశకుడైనా తనకున్న 2 యవనస్తులైన కొడుకులు ఒకే రోజు చనిపోవాలని ఎవరు కోరుకుంటారు? మృతతుల్యత, మరణం వారికి దాపరించింది, డిఫీట్ వచ్చింది. మీరు ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఆలకించినారో లేదో, ఆ పరిశుద్ధాత్మను వినియోగించిన పద సంపద, పద ప్రయోగం భిన్నంగా ఉంది. మామూలుగా ఏం రాయాలంటే ఇశ్రాయేల్ చేతిలో ఫిలిష్తీయులు ఓడిపోయారు అని రాయాలి. ఇక్కడేం రాశారంటే ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలీలు ఓడిపోయారు. హూ ఆర్ ద విక్టర్స్ టు బి లూజర్స్ అండ్ హూ ఆర్ ద లూజర్స్ టు బి విక్టర్స్. ఎవరు ఓడిపోవాలో వాళ్ళు గెలిచారు, ఎవరు గెలవాలో వాళ్ళు ఓడిపోయారు. దిస్ ఈజ్ అవర్ స్టోరీ టుడే. మన కథ కూడా అదే. దిస్ అవర్ బ్యాటిల్, ఇదే మన పోరాటం. మరి ఓడిపోయాము, దేంట్లో బాగానే ఉన్నాం కదా అని అనుకుంటూ ఉన్నామేమో. లోకపరంగా బాగున్నాం, ఎవరికి వాళ్ళు జీతాలు వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి, భార్య భర్త, ఇల్లు ఉంది, వాకిలు ఉంది, అన్నీ బాగున్నాయి. అన్నీ బాగున్నాయి బ్రదర్, ప్రభు పిలిస్తే ఎప్పుడో ఒకసారి వెళదామండి. దానికేనండి మీరు వచ్చింది ఈ భూమి మీదకి? దానికే వచ్చారా? సమూయేలుని సిద్ధపరచడానికి రాలేదా? దేవుని వాక్య వెలుగు తీసుకుని రావడానికి రాలేదా? దేవుని మహిమ కొరకు తీసుకురావడానికి రాలేదా? ప్రభువా, నా ద్వారా నీ మహిమ రాకపోతే మై వెరీ ఎగ్జిస్టెన్షియలిజం ఆన్ ద ఎర్త్ ఈజ్ ఆఫ్ నో యూస్. నేను భూమి మీద ఉనికి కలిగి ఉండడం ఉపయోగం అంటారా? అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:31 అన్నాడు కదా, మీరేం చేసినా, భోజనం చేసినా, పానం చేసినా సమస్తము భోజనం పానం చేస్తేనే మహిమ రావాలని కోరితే, మనం కుటుంబాలుగా ఉంటే ఆయనకి మహిమ లేదా? మనం పిల్లల్ని సిద్ధపరచగలిగితే మహిమ లేదా? మనం ప్రార్థన చేయగలిగితే మహిమ లేదా? మనం చేతులు ఎత్తితే మహిమ లేదా? మనం ధూపం తీసుకురాగలిగితే మహిమ లేదా? మనం దైవ సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేసే నైవేద్యము ద్వారా ఆయనకు మహిమ లేదా? ఎంత విషాదకరమైన పరిస్థితుల్లో దేవుని ప్రజలైన వారు చిక్కబడి ఉన్నారో ఈ వాక్యాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మనకు మామూలుగా చెప్పాలంటే మనం విజయశాలముగా ఉండాలి. లోకం ఓడిపోయింది సిలువ దగ్గరే, సైతాను ఓడిపోయాడు సిలువ దగ్గరే. బైబిల్లో రాయబడింది కొలస్సీ పత్రికలో, యేసుక్రీస్తు ప్రభు వారు మన పాపములన్నింటినీ, మనకు విరోధముగా ఉన్న పత్రమును, ఆజ్ఞను సిలువకు కొట్టి, చేవ్రాతను తుడిచి, దాన్ని ఎత్తి పడవేసి, శత్రు నిరాయుధనిగా చేసి, ఊరేగింపుతో మనల్ని ఊరేగించి రక్షించి, పాపక్షమాపణ, మారు మనసు దయచేసి, పరిశుద్ధాత్మని యొక్క వెలుగులోనికి తీసుకొని వస్తే విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆ అనుభవంలోనికి మనం రాలేక ఇంకా శత్రువు యొక్క ఉచ్చులో, చిక్కులో పడిపోయి, వాని ద్వారా ఈడవబడి, మరలు కొల్పబడి, దైవ మహిమను వానికి అప్పగించేసిన. హౌ కెన్ ఇశ్రాయేల్ బి డిఫీటెడ్? ఇశ్రాయేల్ ఎలాగ ఓడిపోతారు? ఓడిపోవటానికి వీల్లేదు కదా. వారు బలవంతులు కదా, వారు దేవుని ద్వారా పొందినవారు కదా. దావీదు మాట్లాడతాడు, ద బ్యాటిల్ బిలాంగెత్ అంటు ద లార్డ్, యుద్ధము యెహోవాదే. కనుక ఓడిపోవటానికి వీల్లేదు కదా. యేసు ప్రభువుని ఎరిగిన వ్యక్తి there is no defeat for a Christian. There is no defeat for a Christian family. And there is no defeat for a Christian church. Because Christ is the victor. కారణమేంటే మనం గొప్పవాడని కాదు, మనమే వ్యక్తిని నమ్మినామో ఆయన గొప్పవాడు. అందుకే బైబిల్లో రాయబడింది, మీలో ఉన్నవాని కంటే, లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకములో ఉన్నది శత్రువు, సాతానుడు, అపవాది. అయితే మనలో ఉన్నవాడు లోకరక్షకుడు, అద్వితీయ సృష్టికర్త అని యేసు నాథుడు. ఆయన గొప్పవాడు గనక, గొప్ప కార్యాలు చేసేవాడు గనక, బలవంతుడు గనక, శత్రువు యొక్క ఉరిలో నుండి మనల్ని తప్పించి బయటికి తీసుకురాగలడు.
ఇది రాని ప్రపంచంలో రకరకాల పరిస్థితులు మనం చూస్తున్నాం. యుద్ధాలు, కరువులు, ఖడ్గాలు, అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, మరణాలు, ఆపదలు, భూకంపాలు, సునామీలు, చెప్పలేనన్ని సంగతులు మనం చూస్తున్నాం. యుద్ధాలు ఎలాగుంటే మీరు ఊహించండి. ఆత్మ సంబంధమైన యుద్ధంలో మనం విజయశాలుగా ఉండాలని దేవుని యొక్క కోరిక. ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకు 2 కొడుకులు పుట్టినారు. తర్వాత తండ్రి చనిపోయినాడు. కొడుకులు గొప్పవాళ్ళు అయ్యారు. ఎంత గొప్పవాళ్ళు అయ్యారంటే చెప్పలేనంత గొప్పవాళ్ళు అయ్యారు. ఇప్పుడు ఆ 2 కొడుకులు పోట్లాడుకుంటున్నారు, యుద్ధం చేసుకుంటున్నారు. ఏ తండ్రి అయినా సంతోషపడతాడా? నేను చెప్పిన మాటలు మీకు అర్థమైనాయా? ఆ తండ్రి పేరే అబ్రహాం. ఆ 2 కుమారులు, ఒక కుమారుడు ఇస్సాకు, ఇంకొక కుమారుడు ఇష్మాయేలు. ఇప్పుడు వీళ్ళిద్దరు పోట్లాడుతూ ఉంటే వాళ్ళ నాయన అబ్రహాం సంతోషంగా ఉంటాడా? భలే మంచిదిరా, పోట్లాడుకోండి అంటాడా? ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా పిల్లలు కన్న తర్వాత వారు సంతోషంతో సమాధానంతో ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది. అబ్రహాం వారికి తండ్రి. నేను ఆ మధ్యలో ఒకసారి అబుదాబీకి వెళ్ళా, మిడిల్ ఈస్ట్లో, బజలింగ్ సిటీ, బ్లెస్టరింగ్ ప్లేస్, చాలా బాగుంది. ఒక సందర్భం బ్రదర్ అన్నాడు, బ్రదర్ నేను మిమ్మల్ని ఒక స్థలానికి తీసుకెళ్తారు, వస్తారా అన్నాడు. చెప్పండి బ్రదర్, ఆ స్థలం ఏంటి అని అంటే, అది అబ్రహామ్స్ మెమొరీ అన్న. ఇంకా బాగా చెప్పాలంటే అబ్రహామ్స్ ఫ్యామిలీ, అబ్రహాము కుటుంబము అన్నాడు. ఏముంది బ్రదర్ అక్కడ కుటుంబం అబ్రహాంది అంటే, అక్కడ 3 ఉన్నాయి బ్రదర్. ఒకటి ఏంటంటే సమాజ మందిరము, యూదుల సమాజ మందిరం. రెండవది ముస్లిం మసీదు. మూడవది క్రైస్తవుల చర్చ్. 3 కలిసి ఒకే కాంపౌండ్లో కట్టారు. ప్రపంచంలో ఎక్కడ లేదు అట్లా. 3 కలిసి ఒకే కాంపౌండ్లో కట్టారు. ఎక్కడైనా చూసారా మీరు? అక్కడ తీసుకెళ్ళి చూపిస్తే ఎందుకు ఈ 3 కట్టారంటే, ముగ్గురికి అబ్రహాం అవసరమైన వాడు. యూదులేమో తండ్రి అయిన అబ్రహాం అంటారు, అందుకని వాళ్ళకి అబ్రహాంను గురించి తక్కువ మాట్లాడితే అస్సలు ఒప్పుకోరు. యేసుప్రభు ఉన్న దినాల్లో వాళ్ళు వచ్చి నువ్వు మా తండ్రి అయిన అబ్రహాం కంటే గొప్పవాడు అంటే, యేసుప్రభు ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చినాడు వాళ్ళకి. ఆ స్టేట్మెంట్ వాళ్ళు విన్న తర్వాత, మీ తండ్రి అయిన అబ్రహాం నా దినం చూడాలని కోరుకుంటూ వచ్చిన, నీకు 40 ఏళ్ళు కూడా లేవు, అబ్రహాం గురించి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావేంటి? కనుక అబ్రహాం తక్కువగా అంచనా వేస్తే వాళ్ళు ఒప్పుకోరు. అలాగే ముస్లిమ్స్ కూడా అబ్రహాం అంటే వారికి తండ్రి. ఇంక క్రైస్తవులకు చెప్పనవసరం అవసరం లేదు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఈమెను అబ్రహాం కుమార్తె. వాక్యంలో మనం చూస్తాం కదా, లూకాసు వార్త 16వ అధ్యాయంలో లాజరు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మన ఆనుకుంటకై వెళ్ళిన వాక్యంలో మనం చూస్తున్నా. అంతెందుకు, కొత్త నిబంధనలో మొదటి పుస్తకమా మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనము ఆరంభమే అది. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అలాగే అబ్రహాముతో ఆరంభించబడి అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడని యేసునాథునితో ఇది నా విజయోత్సవంలో మనం పాలు పొందాలని కోరబడుతున్నా. కడవరి మందిర మహిమ. ఇప్పుడు 4 విషయాలు మనం చూసినాం మహిమ లేకపోవటానికి. మొదటిది నో చిల్డ్రన్, సోల్ విన్నింగ్, ఆత్మల రక్షణ లేదు. రెండవది నో ఆఫరింగ్, ధూమం వేయుట, దేవుని ప్రజలు బలి అర్పణలు తీసుకుని వచ్చుట లేదు. అదేం జ్ఞాపకం చేసిన సప్లికేషన్, ప్రార్థన. మూడవది నో విషన్, ప్రత్యక్షత లేదు, స్క్రిప్చర్స్, వాక్యము. 4వది ఇక్కడ మనం చూసినాం కదా, నో సక్సెస్, విజయము లేదు. అంటే అర్థం ఏంటి? మన విజయ భూమి మీద నిలబడాల్సిన వారు అపజయంలో నిలబడి ఉన్నాం. 5వది ఆఖరి చూసి ముగిస్తామా? సమూయేలు మొదటి గ్రంథం 1 శామ్యూయల్ చాప్టర్ 4. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 21. దేవుని మందసము పట్టబడినదన్న సంగతి తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకుని, ప్రభావం ఇశ్రాయేలులో నుండి పోయినని చెప్పి తన బిడ్డకి ఇకాబోద్, గ్లోరీ డిపార్టెడ్, నో గ్లోరీ. దిస్ ఇస్ అవర్ స్టోరీ. ఇది మన కథ.
ఏం చేసినా మందసం పట్టబడింది. మందసమే దేవుని మహిమకు అక్కడ సాదృశ్యం, దైవ సన్నిధి. అది కొత్త నిబంధనలో ఆ మందసమే యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆ మందసమే ఇశ్రాయేలుని అరణ్యంలో నడిపించుతూ వచ్చింది. ఆ మందసమే యెహోషువ దినాల్లో వారు కనానులోనికి ప్రవేశించడానికి మార్గం చూపించడానికి దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. అందుకే మందసాన్ని గురించి చెప్పబడింది, ఎవడు దాన్ని ముట్టకూడదు, ముట్టితే మీ ఇష్టం. మరి దేవుడే చెప్పాడు. అదే దైవ సన్నిధి. యేసుక్రీస్తు ప్రభు విషయంలో మనం ఆ మహిమను కోల్పోయిన వారంగా ఉంటాం. దేవుని మందిరాలు మహిమను కోల్పోయినాయి. ఏంటంటే ఆ సిలువ కార్యము కోల్పోయినాయి. సిలువ లేదు, వేర్ దెర్ ఇస్ నో క్రాస్, దెర్ ఇస్ నో గ్లోరీ. సిలువ లేకపోతే మహిమ లేదు. ఎందుకంటే మహిమాస్వరూపైన దేవుడు మనందరి కొరకే సిలువ మీదకి వెళ్ళాడు. అందుకే యోహాను సువార్త 17:4 చెప్పబడింది, తండ్రి చేయటకు నీవు నాకు ఇచ్చిన పనిని, అంటే సిలువను భూమి మీద నేను నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని. సిలువ వేయబడ్డ మానవునికి బాధ, వేదన, అయితే దేవుడికి అది మహిమకరమైంది. దినాల్లో సంఘాల్లో, దేవుని మందిరాల్లో సిలువ పొరపాటును కూడా లేదు. అంటే సిలువ పెట్టుకొని ఉన్నామండి మా చర్చిలోనంటే, సిలువ మన చర్చిలో పెట్టుకొని ఉండొచ్చు, గొంతులో ఉండొచ్చు, కాళ్ళకు ఉండొచ్చు, చేతులకు ఉండొచ్చు, ఉంగరానికి, బైబిల్కి ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, ఎక్కడైనా సిలువ ఉండొచ్చు. హృదయంలో తప్ప. హృదయంలో సిలువ ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఒక్క పాత నిబంధనలోని సంగతి చెప్పి నేను ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తా. పాత నిబంధనల సిలువ దృశ్యాలు చాలా చోట్ల కనిపిస్తాయి. మనందరి పరిచయమైన ఒక మాట చదవచ్చా? నేను ఆదికాండం 28వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 28. ఆదికాండం 28వ అధ్యాయం 18వ వచనం. జెనసిస్ చాప్టర్ 28 verse 18. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు, బేతెలు అంటే ఒకటేసి కింద రాశారు, దేవుని మందిరం. బైబిల్లో మొదటి దేవుని మందిరం అనే పదం ఇక్కడే వాడబడింది. యాకోబే దానికి నిలువెత్తటి నిదర్శనం. ఇప్పుడు ఈ పరిస్థితి మీకు అంతా తెలుసు కదా. బెర్షెబా నుండి లాబాను వైపు, హారాను వైపు యాకోబు పరుగులు తీస్తున్నాడు. అప్పుడు బహుశా యాకోబు వైపు 77 సంవత్సరాలు అయిండొచ్చు, పెళ్లి కాలే. 77 ఏళ్ళకి పెళ్లి కాకపోతే ఇంకెప్పుడైతుంది బ్రదర్? ఆ స్టోరీ నాకంటే మీకు బాగా తెలుసు. సరే, ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, ఒక స్థలానికి వచ్చిన తర్వాత చీకటి అయింది కనుక ఒక రాయి తీసుకొని, ఇక్కడ రాసినారు కదా, తలగడగా చేసుకొని. తలగడ ఎలాగ పెట్టుకుంటాం? ఇలా హారిజాంటల్, సమాంతరముగా పెట్టుకుంటాం. ఇప్పుడు తెల్లవారినప్పుడు ఆయన లేచి ఈ తలగడను నిలవబెట్టి ఏమొచ్చింది? సిలువ. ఏ రాయి అయితే పడుకోబెట్టిందో ఇప్పుడు ఆ రాయే తెల్లవారినప్పుడు. ఎప్పుడు మగ్దలేని మరియ ఇతర స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళారు? బైబిల్లో రాయ సువార్తలు, ఆదివారమున తెల్లవారుచుండగా. యాకోబు జీవితంలో బేతేలులో సిలువ ఉంది, పునరుత్థానం ఉంది. దేర్ ఇస్ ఎ క్రాస్ అండ్ రిజరక్షన్. ఆ స్థలమునకు, ఏ స్థలానికి, ఏ స్థలములోనైతే సిలువ ఉందో, ఏ స్థలములోనైతే పునరుత్థానం ఉందో, ఏ స్థలములోనైతే సమాంతరమైన రాయి తిరిగి నిలువైన రాయిగా, ఒక పిల్లర్గా, పిల్లో బికమ్ ఏ పిల్లర్, ఒక పిల్లర్ని కలిపితే సిలువ ఎలాగొస్తుందో ఆ సిలువ దగ్గర యాకోబు దేవుని చూచారు. దాన్ని బేతేలు అంటారు, అది సంఘం అంటారు, అది మందిరం అంటారు. ఆ సిలువ లేకుండా మందాన్ని మనం వచ్చి ఏదో మైకులు పెట్టుకుని, లైవ్ స్ట్రీమ్లు పెట్టుకుని, టేబుల్ వేసుకుని, బైబిల్ పట్టుకొని నేను కూడా వాక్యం చెప్తానంటే అక్కడ దేవుడు ఉన్నాడా? మహిమనుందా? అందుకే అక్కడ నిచ్చెన ఉంది. అందుకే అక్కడ దేవదూతలు ఎక్కుతూ ఉన్నారు. ఎందుకు దిగట్లే? దిగి ఎక్కాలి కదా. ఎప్పుడు వచ్చినారు కిందికి వాళ్ళు ఎక్కిపోవటానికి? పైన ఉండేవాళ్ళు కదా, ఊరెంబడి తిరిగేవాళ్ళు కాదు కదా, మన మాదిరి ఇళ్ళ పక్కన ఉండేవాళ్ళు కాదు కదా, కాలనీలో ఉండేవాళ్ళు కాదు కదా, దేవదూతలు దగ్గర కదా. మరి కిందికి ఎప్పుడు వచ్చినారు? ఇప్పుడు పైకి పోతే కానీ మళ్ళీ వారు కిందికి రాలేరు. ఆ పైకి ఎక్కిపోయిన యేసునాథుని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఆయన ఆరోహణమైనాడు.
వదిన నా ప్రభు రాబోతున్నాడు. ఎవరి కొరకు? మహిమలో ఉన్న సంఘం కొరకు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇలాంటి దుస్థితిలో 5 లేని పరిస్థితుల్లో ఉన్న సంఘం ఇంకింతేనా? నిరీక్షణ లేదా? కొలస్సీ 1:20 పౌలు అంటాడు, క్రైస్ట్ ద హోప్ ఆఫ్ గ్లోరీ, క్రీస్తే మహిమ నిరీక్షణ అయ్యున్నాడు. ప్రభుకు స్తోత్రాలు. కాలం సంపూర్ణమైనప్పుడు గలతీ 4:4 ప్రకారం దేవుడు తన కుమార్ని పంపించినాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాము, యేసుక్రీస్తు ప్రభువే, we beheld his glory, మేము ఆయన మహిమను చూచితిమి. యేసే దేవుని మూర్తిమంతమై ఉండి దేవుని మహిమగా ఈ భూమి మీదకి దిగి వచ్చి, నో క్రైస్ట్ నో గ్లోరీ. క్రీస్తు లేకపోతే మహిమ లేదు. మన హృదయాల్లో క్రీస్తుంటే, మన కుటుంబాల్లో క్రీస్తుంటే, మనం చేరి వచ్చిన సంఘాల్లో క్రీస్తుంటే అదే మహిమ. క్రీస్తుంటే అంటే అర్థం ఏంటి? క్రీస్తు శిరస్సు దగ్గర పనిచేయాల, క్రీస్తు గణపరచబడాలి. మనమేమనుకున్నాం, నాకు ఘనత రాలేదు, నేను కనపడలేదు, నా పేరు చెప్పలేదు, నాకు ప్రార్థన చేయలేదు. ఇలాంటి వాళ్ళంతా లోక సంబంధమైన ఘనతను కోరుకునే ట్రాష్. ఈ ట్రాష్ ఉన్నంత దాకా క్రీస్తు శిరస్సుగా ఉండలేడు. క్రీస్తు ఎలాంటి స్థలంలో శిరస్సుగా ఉండగలడంటే బాప్తిస్మ ఇచ్చి యోహాను యొక్క ఆత్మ రావాలా. నాట్ మీ, క్రైస్ట్, నేను కాదు క్రీస్తు. పౌలు యొక్క ఆత్మ, నేను కాదు క్రీస్తు. మనమేమంటే క్రీస్తు కాదా, నేనే. నా దగ్గర కావాలంటే, నీకేం కావాలంటే చేస్తా. అందుకే మీకు ఒక పదం వాడింది హన్నా, మీకు తెలుసు కదా, 2వ అధ్యాయం, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని వాక్యంలో. మనమేమనుకున్నాం, మీరు నన్ను గణపరచకపోతే ఎలాగా? ఇంత వాక్యం చెప్తున్నా, ఇన్ని రోజులు మైకులో బద్దలయ్యేటట్టు చెప్తున్నా, మీరు నన్ను గణపరచకపోతే ఎట్లా? బైబిల్లో రాయబడింది, తన స్వకీయ ఘనతను కోరుకున్నవాడు క్రీస్తు వాడు కాడు. మరి ఘనత ఎలాగొస్తుంది ప్రభు? నేను ఘనత కావాలనుకుంటున్నాను. నువ్వు ఘనత కావాలనుకుంటే రాదు. కానీ ఒకడు నన్ను సేవించినడలా నా తండ్రి వానిని ఘనపరచు. మనకు ఘనత కావాలని ప్రయత్నం చేయట్లేదు. ఇది అది కోరుకోవద్దు, చెడ్డ ఆలోచన. దట్ ఈస్ ద క్రిమినల్ మైండ్ ఆఫ్ లూసిఫర్. అదే లూసిఫర్ కోరుకుంది. నువ్వు నేను సమానం కదా, నువ్వు ఎలాగెక్కువైతావు అని యేసు ప్రభుతో పోట్లాడటానికి లూసిఫర్ ప్రయత్నం చేసినాడు. ఘనతను ఆశించినాడు, కింద పడద్రోయబడ్డాడు. ఇప్పటికి అలాగే ఉన్నాడు. ఈ దినాల్లో చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు అనుకుంటా. ఘనత ఎలాగొస్తుంది? నువ్వేం ఘనత గురించి ఆలోచించవద్దు, నీ పని నువ్వు చేసుకుంటూ పోతా ఉండు. దేవుని మహింపరచు, దేవుని గణపరచు. ఆయన మనల్ని గణపరుస్తాడు. మనుషులు గణపరిస్తే ఎంతకాలం గణపరుస్తారు? రకరకాలుగా చెప్తారు. బాగున్నప్పుడు అంతా ఇంద్రుడు చంద్రుడు అంటాడు, బాగలేనప్పుడు ఆయన సంగతి మీకు తెలియదు. అసలు హిస్టరీ తీస్తే అయిపోయింది కదా. ఇది మనుషులు. ప్రభు అలా కాదు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. మనం ప్రభుని గణపరచకపోతే ఆయన మనల్ని ఎలా గణపరుస్తాడు? అందుకే క్రీస్తు శిరస్సత్వము కింద మనం ఆయనను గణపరచటానికి, ప్రభా నీ శిరస్సు ఏం చెబుతుందో నేను అదే చేయాలని కోరుతున్నాను. చేతిలో 2 కాళ్ళు, 2 పేగులు కూడా ఉన్నాయి. పెద్ద పేగు, చిన్న పేగు, 2 పలవరుసలు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, 2 నాసిక రంధ్రాలు మనకు కనిపిస్తున్నాయి. అన్ని 2 పెట్టి, మెదడు కూడా 2 మెదళ్ళు పెట్టినాడా? ఇప్పుడు తలలు కూడా 2 పెట్టినాడు అనుకో. మీరు ఉంటారా ఇక్కడ ఎవరైనా? చేతండి. ఒక్క తల ఉంటేనే కదా అందము. ఒకే శిరస్సు, ఆ శిరస్సే క్రీస్తు, ఆ శిరస్సే యేసు, ఆ శిరస్సే మనందరి కొరకే ప్రాణం పెట్టడానికి ఇష్టపడినవాడు. ఆ శిరస్సే సంఘములో అధికారి ప్రభువు. ఆయన శిరసత్వం కింద పని చేయకపోతే మన మహిమను దొంగలించు. తిరిగి మహిమ మన మధ్యలోనికి రావాలంటే, ఈకోబోధగా ఉండకుండా ఉండాలంటే యేసునాథుని మన హృదయాల్లో, కుటుంబాల్లో, సంఘములో శిరస్సుగా ప్రతిష్ఠించుకోవాలి. ఇంకెవరైనా యేసును అంగీకరించకపోతే మేము మీకు జ్ఞాపకం చేస్తున్నాం, యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, భూమి దిగి వచ్చినాడు. మనుషులందరి పాపాలు భరించడానికి యేసు ప్రభువారు ఇక్కడికి వచ్చినాడు. ఆ యేసు అంటే బహుశా నీకు ఇష్టం లేదేమో, ఆ పేరు నచ్చదేమో, ఆ పేరు పరిచయం లేదేమో, లేదా ఆ పేరు గురించి చిన్నావేమో. ఇంకొన్నిసార్లు బహుశా నువ్వు అనుకోవచ్చు, ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు నన్ను నేను, లేదా ఆయనను నేను బాగా చూస్తే కానీ, ఎరిగితే కానీ,
గ్రహిస్తే కానీ. కొంతమంది అంటారు కదా, ఏం బైబిల్ చదవట్లేదు అని అంటే, చదివితే అర్థం కావట్లేదు. అర్థమైతే అప్పుడు నేను చదువుతాను. అర్థమయ్యేవన్నీ చదవం కదా. అర్థం కావట్లేదు కనుక ఇది బైబిల్. ఇది అర్థమైతే ఇది కూడా ఒక న్యూస్ పేపరో నావలో ఏదో ఒకటి అయిపోతుంది. కానీ దైవవాక్యం చదువుతుండే కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి ఎంత అవసరమో అంతే ఇస్తాడు. ఒకేసారి ఇంత ఇచ్చినాడు అనుకోండి, ఒకేసారి నీకు కుండ బిర్యానీ తీసుకొని వస్తే ఒకటే తింటావా? నీ కడుపెంతో అంత దానికి తగినంతే ఇస్తాడు. అలాగే మనకి ఈ దినం ఏం అవసరమో అదే ప్రభు ఇస్తాడు వాక్యంలో నుండి. అలాంటి దాన్ని ఎరక లేకుండా జీవించడానికి ప్రయత్నం చేస్తే ఎలాగా? బహుశా నువ్వు కూడా అనుకుంటున్నావు, యేసుక్రీస్తు ప్రభు అంటే నాకు అవసరం లేదు, నాకు చాలా చాలా తెలుసు. నీకేం తెలుసా? ఏం తెలియదు. ఇంకోసారి చెప్పనా? నీకేం తెలుసా? ఏం తెలియదు. ఒక 4 విషయాలు నేను చెప్పి ముగించడానికి నేను ప్రయత్నం చేస్తా. మొదటిది, మనుషుని జీవితం తాత్కాలికం. ద లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇస్ టెంపరరీ. రెండవది, మనుషుని జీవితం స్వల్పమైనది. హ్యూమన్ లైఫ్ ఈజ్ షార్ట్. మూడవది, హ్యూమన్ లైఫ్ యాజ్ మిక్స్డ్ పెయిన్ అండ్ ప్లెషర్. సంతోషం, బాధ కలిగి ఉంటుంది. నాలుగవది, హ్యూమన్ లైఫ్ కెన్ బి చేంజ్డ్ ఇన్ ఏ ట్వింక్లింగ్ అండ్ ఎ ఐ. ఒక్క కనురెప్పపాటులో మానవ జీవితం మార్చివేయబడగలదు. ఐదవది కూడా చెప్తా. ఐదవది ఏంటంటే, గాడ్ కెన్ చేంజ్ అవర్ లైఫ్స్. దేవుడు మన జీవితాలు మార్చగలడు. నీ జీవితం ఇంకా మార్చబడకపోతే, నువ్వు ఇంకా దేవుని తెలుసుకోవాలనుకుంటే, నేను ఇందాక చెప్పాను కదా, అసలు నీ జీవితం ఎంత చిన్నది. నీ బరువుని గురించి ఆలోచించి, తలని గురించి ఆలోచించుకున్నావు. నీకు మెదడు ఉంది కదా, మైండ్. మెదడు బరువు ఎంతో తెలుసా? దాదాపు 1 కేజీ, 1.5 కేజీ. అంటే బాగా ఉంటే డెవలప్ అయింది. 1.5 కేజీ మైండ్, మెదడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, దురోగాహన తేజస్సుల అమరత్వం కలిగి శ్రీమంతుడై అద్వితీయ సత్య దేవుడైండి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువైండి, ఆకాశం సింహాసనముగా చేసుకుని, భూమిని పాదపీఠముగా చేసుకుని, 200 దేశాల్లో 8 బిలియన్ల ప్రజలను మహత్తుగల మార్చేత పరిపాలిస్తూ సమస్త సృష్టిని నిర్వహిస్తున్న దేవుణ్ణి ఎరగడం సాధ్యమా? ఓ నరుడా, నువ్వెక్కడా? దేవుని ఎదుటి నువ్వు నిరుత్తరుడవైనా. యేసునాథుడు నిన్ను ప్రేమించి, నువ్వు ఆయన గ్రహించలేవని, ఎరగలేవని ఆయన మానవాకారాన్ని భూమి మీదకి వచ్చినాడు. అందుకే మన పాపములన్నీ భరించడానికి శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, దేహం అంతా కోడ దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, చేతిలో మేకులు, కాళ్ళలో మేకులు. కారణం లేని గాయాలు ఎవరికి? హేతువు లేని దెబ్బలు ఎవరికి? ఆర్తధ్వని, తండ్రి విన్నట్లుగా, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని కేకలు వేసింది ఎవరి కొరకు? శిలువలో రక్తం కార్చింది యేసు ప్రభువు వారు ఎవరి కొరకు? మానవుడిగా శ్రమ అనుభవించింది యేసు ప్రభువు వారు ఎవరి కొరకు? శిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరిని ప్రేమిస్తున్నాడు? నిన్ను ప్రేమిస్తున్నాడని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. నువ్వు ఎలాగున్నాయని ప్రేమిస్తాడు. మనుషుల్లాంటి ప్రేమ కాదు. బాగుంటే, తెల్లగుంటే, గొప్పోళ్ళు అయితే, డబ్బు ఉంటే, ఎర్రగుంటే, BMW కారు ఉంటే, మంచి ఉద్యోగం ఉంటే, ఫ్యాటీ శాలరీ ఉంటే రండి కూర్చోండి. అలా కాకుండా ఉంటే పేదవాడయండి, దిక్కుమాలిన వాడయండి, సామాన్యుడయండి, అల్పుడుగా ఉండి బహుశా మన దగ్గరికి వస్తే ఇప్పుడు టైం లేదండి, కావాలంటే ప్రార్థన చేస్తామని మనం దాటిపోతాం. యేసు అలాంటి వాడు కాడు. దిక్కులేని వారి దగ్గరికి, దరిద్రులకు, సామాన్యుల దగ్గరికి, పేదలకు, నిరాకరించబడిన వారికి, తృణీకరించబడిన వారికి, అర్థలైన వారికి, అనాథలైన వారికి ఆప్తుడుగా ఈ భూమి మీదకి ఆయన దిగి రావటానికి ఇష్టపడిన వాడు. యేసువలే ప్రేమించే వారు లోకములు ఎవరున్నారు? యేసువలే సహాయం చేసేవారు లోకములు ఎవరున్నారు? యేసువలే మాట్లాడేవారు లోకములో ఎవరున్నారు? యేసువలే మనుషుల్ని జాలిపడి ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరున్నారు? ప్రాణం తీసేవాళ్ళు మస్తుగా ఉన్నారు. ఎక్కడ చూసిన వాళ్ళు రోజు పేపర్ నిండా వాళ్ళు. అమ్మాయిల ప్రాణాలు తీసేవాళ్ళు, అబ్బాయిల ప్రాణాలు తీసేవాళ్ళు, భార్య ప్రాణం తీసేవాళ్ళు, భర్త ప్రాణం తీసేవాళ్ళు, రాజకీయ నాయకుల ప్రాణం తీసేవాళ్ళు, ఎలాగైనా ప్రాణాలు తీసేవాళ్ళే ఉన్నారు. కానీ ప్రాణం ఇచ్చింది ఒకే ఒక్కడు, ఆయన పేరే యేసు.
బైబిల్ సెలవిస్తుంది, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమైండగా, భక్తిహీనమైండగా, బలహీనమైండగా, దేవునికి శత్రులమైండగా యుక్తకాలమై క్రీస్తు యేసు మన కొరకై చనిపోయాను. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. నీ జీవితాన్ని యేసు ప్రభువు వారు బాగు చేయాలని కోరుతున్నారు. పాడైపోయిన మానవ జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు? శిథిలమైపోయిన మానవ జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు? నిరీక్షణకు ఆధారం లేని మానవ జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు? అనాథని ఎవరు అక్కడ చేర్చుకుంటారు? దుర్మార్గుని ఎవరు క్షమిస్తారు? దుర్నీతిమంతుని ఎవరు చేర్చుకుంటారు? జీవితం భ్రష్టు పట్టిపోయిన వారిని ఎవరు చేర్చుకుంటారు? కుక్కల నుంచి నిస్తిరి వలె జీవితాన్ని తన తాను అప్పగించుకొని డ్రగ్స్కి బానిసైపోయి, త్రాగుడికి బానిసైపోయి, పేకాటికి బానిసైపోయి, పాపపు సంఖ్యలలో బంధించబడిన మానవుని విడిపించేవాడేవాడు ఒకే ఒక్కడు, ఆయన పేరు యేసు. ఆ యేసు యొక్క ప్రేమ పాపపు సంఖ్యలలో నుండి నిన్ను విడిపిస్తుంది. దుఃఖంలో ఉన్నావా, కృంగుదల్లో ఉన్నావా, వేదనలో ఉన్నావా, అవమానంలో ఉన్నావా, అప్పుల ఊబిలో చిక్కబడ్డావా, నిరీక్షణకు ఆధారం లేకుండా ఉన్నావా, గాయములతో ఉన్నావా, బాధతో ఉన్నావా, ఆప్తులను కోల్పోయి అనాథమైపోయావా, అంగలారుస్తున్నావా, ఆర్తధ్వని చేస్తున్నావా? అయ్యో నాకు దిక్కేంటి, ఇంక నేను బ్రతకడం వల్ల ఏంటి లాభము, ఆత్మహత్య చేసుకుంటే బాగుండే కదా అని తలంచి ఇక్కడికి వచ్చావా? ఆన్లైన్లో చూస్తున్నావా? నువ్వు చనిపోవద్దు, నువ్వు బ్రతకు. నీకు చనిపోవటానికి భూమి మీదకి ఒక ఆయన వచ్చినాడు, ఆయన పేరు యేసు. యేసు ప్రభువు అన్నాడు, నేను చనిపోవడం ద్వారా మీరు బ్రతుకుతారు. డెత్ బ్రింగ్స్ లైఫ్, మరణం జీవాన్ని తీసుకొని వస్తుంది. అదే యేసు. యేసు ప్రభువు అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. యేసు నీకొద్దా? యేసు ద్వారా పాపక్షమాపణ, మారు మనస్సు, ఆత్మ సంబంధమైన నెమ్మది, సమాధానం అనుగ్రహించబడుతుంది. ఈ లోకాన్ని విడిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తా. లోకం ఎప్పుడు ఇలాగే ఉంటుందని అనుకోవద్దు, పరిస్థితులు ఎప్పుడు ఇలాగే ఉంటాయని అనుకోవద్దు. నాకేముంది, డబ్బు ఉంది, కులం ఉంది, ప్రాంతం ఉంది, పరిస్థితులు ఉన్నాయి, బంధువులు ఉన్నారు, ఇరుగు పొరుగు వారు ఉన్నారు, నాకేంటి అని అనుకోవద్దు. నీకు యేసు కావాలి. బైబిల్ సెలవిస్తుంది, హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలదు, దాన్ని ఎవడు గ్రహించగలడు? ఎవరి హృదయమైనా చెడిపోయింది. ప్రపంచంలో 200 దేశాల్లోని 8 బిలియన్ల ప్రజల యొక్క హృదయము చెడిపోయిందని బైబిల్ సెలవిస్తుంది. వదినాను మనం మహిమ రాజ్యంలో ప్రవేశించిన మహిమగల ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. మనం ఉన్న పాఠం మార్చబడి ఆయనతో పాటు సదాకాలము పరలోక రాజ్యంలో ఉండటానికి కొనిపోబడుతున్నాం. ఈ మహిమ నిరీక్షణ గల యేసు నీకొద్దా?